హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా అయితే చెప్పుకుంటూ వచ్చారు. డిసెంబర్ 9న ఈ ప్రోమోని అయితే రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా అయితే చెప్పారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్టైలిష్ లుక్ లో అయితే కనిపించారు. డిసెంబర్ 13న వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గారి కాంబోలో చేస్తున్న సినిమాకి టైటిల్ని అయితే రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల ఆఖరి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. నాని చేస్తున్న ది ప్యారడైజ్ మూవీ కోసం పెద్ద సెట్ ని అయితే రెడీ చేసి అందులో భారీ యాక్షన్ సీన్స్ అయితే తీయబోతున్నారు. నాని, మోహన్ బాబు గారు మరికొంతమంది ఫైటర్స్ తో కలిసి ఈ యాక్షన్ సీన్స్ అయితే తీస్తున్నారు. రవితేజ, శివ నిర్వహణ కాంబోలో రాబోతున్న మూవీ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు సమంతన అన్నారు కానీ ఇప్పుడు మంచి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా చేయబోతుందని అంటున్నారు. మంచుమల్ బాయ్స్ తో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ చిదంబరం బాలన్ ది బాయ్ అనే సినిమాతో అయితే రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. కిచ్చా సుదీప్ నటిస్తున్న మార్క్ మూవీ ట్రైలర్ ని రీసెంట్ గా అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాని ఈ నెల 25న థియేటర్స్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. పృథ్వీరాజ్ కుమార్ అండ్ మోహన్ లాల్ గారు కలిసి తాత మనవళ్ళుగా అయితే ఖలీఫా అనే మూవీలో కనిపించబోతున్నారంట. ఈ సినిమాకి రాబోయే ప్రీక్వెల్లో మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్లో కనిపిస్తారని, అందుకే ఇందులో పృథ్వీరాజ్ గారికి తాత క్యారెక్టర్లో చేయడానికి ఒప్పుకున్నారని చెప్తున్నారు. నిన్న మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి శశిరేఖ అనే సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. కార్తీక్ నటించిన అన్నగారు వస్తారు ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది సినిమా. ఎందుకు అంటే ట్రైలర్ ని అంత నీట్ గా కట్ చేశారు. మరి నవీన్ చంద్ర, వరలక్ష్మి, శరత్కుమార్ కలిసి నటిస్తున్న పోలీస్ కంప్లైంట్ మూవీ రీసెంట్ గా అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కామాఖ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో సమీరా, సముద్రకని గారు, అభిరామి మెయిన్ క్యారెక్టర్స్ లో అయితే కనిపించబోతున్నారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వెండి తెర మీద కనిపించడానికి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే రెడీ అయిపోతున్నారు. శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ చేస్తున్న ఛాంపియన్ మూవీలో రాజారెడ్డి అనే క్యారెక్టర్లో అయితే కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మూవీ టీం రిలీజ్ చేయడం అయితే జరిగింది.